బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే 5 ఏళ్లలో ఏటా 4 లక్షల ఇళ్లు కట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే 5 ఏళ్లలో ఏటా 4 లక్షల చొప్పున కట్టుకుంటూ వెళితే కనుక అప్పుడు 20 లక్షలకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ ప్రకారం చూసుకుంటే మొత్తం 20 లక్షల ఇళ్లకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవసరం అవుతుంది. ఏటా 20,000 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి. అయితే తాజా బడ్జెట్లో మాత్రం 7,000 రూపాయల ఇన్ఫాక్ట్ 7,000 కోట్లు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. ఒక్కసారి దీనికి సంబంధించి పూర్తిగా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తమ అధికారంలోకి వస్తే కనుక 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 5 ఏళ్లలో ఏటా 4 లక్షల ఇళ్లు కట్టాల్సిన పరిస్థితి. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక్కో ఇంటికి 3 లక్షలు కాదు 5 లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ తమ మేనిఫెస్టో టైంలో కావచ్చు, లేకపోతే తమ ప్రచారంలో చెప్పుకొచ్చింది. అంటే ఇక్కడ 20 లక్షల ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే లెక్క చూసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏటా 20,000 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి 5 ఏళ్ళకి. ఎందుకంటే 5 ఏళ్ళకు ₹1 కోటి అనుకుందాం. ఇక్కడ డివైడెడ్ బై 5 చూసుకుంటే అప్పుడు ఏటా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తాజా బడ్జెట్లో 7,000 రూపాయలు అంటే 7,000 కోట్లు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. ఎన్ని ఇళ్లు కేటాయిస్తారు? 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడం జరుగుతుందా? ఎందుకంటే ఈ బడ్జెట్లో 20,000 కేటాయిస్తే ఎన్ని ఇళ్ళు అవుతాయి? దానికి సంబంధించి క్యాలిక్యులేషన్ మనం చూసాం. తాజా బడ్జెట్లో 7,000 మాత్రమే కేటాయించారు. అంటే 7,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏం జరగబోతుందనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 7,000 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఒక ఏడాదికి 20,000 కోట్ల కేటాయిస్తే కనుక దాదాపు ఆ క్యాలిక్యులేషన్ సరిపోయే పరిస్థితి. ఏం చేయబోతుంది కాంగ్రెస్? సచిన్, ఇందిరమ్మ ఇల్లు ఏడాదికి ఒకవైపు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా ప్రభుత్వం పూర్తిగా ఒకవైపు కూడా దానికి సరిపడినటువంటి బడ్జెట్ పెట్టలేదు. ఒకవైపు 20 లక్షల ఇల్లు ఏడాదికి మీరు 5 ఏళ్లలో నిర్మిస్తామని ఇప్పటికే ఒకవైపు కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టుకుంది. ఆ లెక్కన చూస్తే ఒకవైపు ఏడాదికి 4 లక్షల ఇళ్ల చొప్పున కూడా ఒకవైపు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్మించాల్సింది. కానీ ఇప్పుడు దానికి సరిపడేటువంటి బడ్జెట్ ఏవైతే 20 లక్షల ఇళ్లు ఉన్నాయో వాటికి దాదాపుగా ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కూడా అవసరం పడుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పేర్కొన్నటువంటి ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షలు ఇస్తామని ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి మాత్రం 1,00,000 కోట్లు అవసరం. కానీ మొన్న ఇచ్చినటువంటి పేర్కొన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బడ్జెట్ లో మాత్రం కేవలం 7,000 కోట్లకు పైగా రూపాయలను కేటాయించడం అనేది కూడా ప్రస్తుతం మరి ఇళ్ల నిర్మాణం ఎంత మేర కేటాయిస్తుంది, ఎన్ని ఇళ్లు కట్టిస్తారు, ఎన్ని ఇళ్లకు ఒకవైపు కూడా కాంగ్రెస్ కట్టేందుకు సహకారం అందిస్తున్నది కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ప్రధానంగా ప్రభావం చూపింది ఇందిరమ్మ ఇల్లు సైతం కూడా ప్రభావం చూపినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వానికి సంబంధించి ఇల్లు రాలేవు అని చెప్పి ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఏ ఊరికి రాలేదని చెప్పి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తాం, ఎవరైతే అయితే స్థలముట్టలో కట్టుకోవడానికి దానికి 5 లక్షల రూపాయలు సహాయం అందిస్తుంది ప్రభుత్వం. లేదంటే స్థలం లేని వాళ్ళకు ఒకవైపు కూడా ఆ స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అవే కాకుండా ఎవరైతే ఉద్యమకారులు వాళ్ళు ఉన్నారో వారికి స్థలంతో పాటు కూడా ఇల్లు కూడా నిర్మిస్తాము. వారికి ఒకవైపు ఆ నిర్మాణానికి కూడా సామాన్య ప్రజలకు ఇచ్చేయడానికన్నా కూడా కాస్త వ్యయం ఎక్కువ ఉంటుందని మరి ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఇందాక చెప్తున్నట్టు మొత్తం 20 లక్షల ఇల్లు అంటే దాదాపుగా ఏడాదికి 4 లక్షల ఇల్లు నిర్మించాలి, వాటికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. కానీ మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నది 7,000 కోట్లు కేటాయించడం అనేది కూడా ఒకవైపు కూడా ఇళ్ల నిర్మాణానికి ఎక్కడెక్కడ ఇస్తారు, ఏ విధంగా దాన్ని అమలు చేస్తారన్న దానిపై ఒకవైపు ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ ఒకవైపు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికైతే 3,500 ఇళ్ల చొప్పున ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పింది. మరి ఇవన్నీ లెక్కలు ఏ విధంగా రూపొందిస్తారు, దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఏ విధంగా ఉంటాయన్న విషయం పైన కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకం అయితే నెలకొందని చెప్పాలి. మరి ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 7,000 కోట్లు, మరి ఇది ఒకవైపు కూడా తాత్కాలికమైనటువంటి బడ్జెట్. ఎన్నికల అనంతరం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టిన అనంతరం కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దానికి ఎంత అవసరం పెడతారు దానికి తగ్గట్టు కూడా ఒకవైపు కూడా లెక్కలు ఉంటాయి, దానికి సరిపడేటువంటి బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి సందర్భాలు వినిపించే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే కొందరికి మాత్రమే కేటాయించబోతున్నారా, కొందరికి మాత్రమే దక్కబోతున్నా ఇళ్ళ అనే విషయానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎటువంటి వర్షం వినిపిస్తోంది?
సచిన్ అలాంటిది ఏం లేదు. మొన్న జరిగినటువంటి ప్రజాపాలన ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీల్లో భాగంగా ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ లో ఉంది. దానికి సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు ఓల్డ్ దారులు ఉంటారో వాళ్ళకి కూడా ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి ఇది తాత్కాలిక బడ్జెట్ అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు బద్దలు కొట్టి చెప్తున్నాయి. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉందంటే కేంద్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. కాబట్టి దీనికి సంబంధించి ఇటు తెలంగాణలో సైతం కూడా ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ ప్రస్తుతం ఈ 3 నెలలకు సరిపడంటే పార్లమెంట్ ఎన్నికలు అయినంత వరకు కూడా తాత్కాలిక బడ్జెట్ ను కూడా ముందుకెళ్ళాలి. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకవైపు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాబట్టి దానికి సంబంధించి అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో ఇళ్లకు సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఇళ్లు ఉన్నాయి వాటిని కూడా ఒకవైపు ఈ ప్రభుత్వం అలాట్ చేసే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా ఈ 7,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని కేటాయించి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించిన దానిపై కూడా చర్చించి పూర్తి స్థాయిలో బడ్జెట్ లో దానికి సంబంధించి కూడా ఒకవైపు కూడా బడ్జెట్ లో దీనికి కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంత మొత్తం కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అధికారంలోకి వస్తే 20 లక్షల ఇళ్లు కట్టిస్తా అని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే 5 ఏళ్లలో ఏటా 4 లక్షల ఇళ్లు కట్టి ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టించాలి. అంటే ఒక ఏడాదికి 4 లక్షల ఇళ్లు కట్టించాలి. ఇక్కడే ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పింది. అలాంటప్పుడు ఒక ఏడాదికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒక ఏడాదిలో 4 లక్షల ఇల్లు కట్టించాలి. ఒక్క ఇంటికి 5 లక్షలు అనుకుంటే కనుక ఇక్కడే మనకి దాదాపు 20,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లు అవుతుంది. అవును, కానీ ఇక్కడ ఏటా 20,000 కోట్లు కేటాయించిన పరిస్థితి ఉంది. కానీ తాజా బడ్జెట్లో చూసుకుంటే 7,000 కోట్లు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కొందరికే దక్కుతాయా అనే ప్రశ్న వినిపిస్తోంది. కానీ ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే అంటూ కూడా కాంగ్రెస్ సర్కారు చెప్పుకొస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి ఇంకా చాలా ఆశలు ఉన్నాయనుకోవాలి. కానీ ప్రస్తుతం తాజా బడ్జెట్లో 7,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడంతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు కొందరికైనా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండబోతోంది, ముఖ్యంగా పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి దాంట్లో కేటాయింపులు ఉంటాయా అనే ఒక మాట కూడా వినిపిస్తోంది. సో ఏం జరుగుతుందనేది వేచి చేసి చూద్దాం. సో అంతకన్నా ముందు భట్టి విక్రమార్క ఇదే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆయన ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి ఆర్థిక శాఖ మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని గాలికి వదిలేసింది. గత ప్రభుత్వం చెప్పిన విషయాలు విని తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశల్ని గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంది. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగిన నిధుల్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. అందుకోసమే ఇప్పుడు కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టి వాటిని తెలంగాణ ప్రజలకు మరింత ఎక్కువ లబ్ధి చేకూర్చేలా వినియోగిస్తాం. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.